4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. సో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు 7th ఫేజ్ ఎన్నికల సంగ్రామం అయితే ముగిసిందని తెలుసుకోవచ్చు. ఇక 4వ తేదీన ఎవరు గెలుస్తారా, ఎవరు విజయం సాధిస్తారా, ఎవరెవరు ఓటమి పాలవుతారు, ఎవరి పరిస్థితి ఏంటి దేశవ్యాప్తంగా, అట్లాగే రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఎగ్జిట్ పోల్ ద్వారా కేటీవీ తెలుగు మీ ముందు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంటే ఈ యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కానీ లేదంటే తెలంగాణకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం కన్ఫామ్గా తారుమారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా చివరి రోజుల్లో ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేశారో, చాలా బాగా చేశారో వాళ్ళకి మాత్రం విజయ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఎగ్జిట్ పోల్లో దాదాపుగా తెలంగాణకు సంబంధించి అట్లాగే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది, చాలా టఫ్ ఫైట్ అవుతుంది. చాలా తక్కువ షీట్ షేరింగ్తో అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఈ యొక్క ఎగ్జిట్ పోల్ అనేది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని కూడా కాదు. సో ఖచ్చితంగా రిజల్ట్ డే ఏదైతే ఉందో జూన్ 4వ తేదీ ఏదైతే ఉందో ఆ రోజున రిజల్ట్ తారుమారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అటు కూటమి విజయం సాధించవచ్చు, అట్ ద సేమ్ టైం లేదంటే రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏర్పడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనం దేశవ్యాప్తంగా ఎన్నికల సరళి అయితే నడిచింది కాబట్టి, ఎన్నికలు అయితే ముగిశాయి కాబట్టి దీనికి సంబంధించి 2019లో దేశవ్యాప్తంగా ఏ సర్వే సంస్థలు ఎన్ని సీట్లు ఇచ్చాయని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అట్లాగే ఫలితాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూసినట్లయితే మనం ముఖ్యంగా ఇండియా టుడేకి సంబంధించి దాదాపుగా ఎన్డీఏ కూటమికి 339 నుంచి 365 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే యూపీఏకి సంబంధించి 77 సీట్ల నుంచి 108 సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. మనం చూసుకున్నట్లయితే న్యూస్ 24 టుడేస్ చాణక్య అయితే ఎన్డీఏకి సంబంధించి 350 నుంచి 314 స్థానాలు, అలాగే యూపీఏకి 95 నుంచి అలాగే 95 ప్లస్ మరొక 9 స్థానాలు ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. మనం ఒకసారి న్యూస్ 18 మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎన్డీఏ కూటమికి సంబంధించి 336 స్థానాలు, అలాగే యూపీఏ కూటమికి సంబంధించి దాదాపుగా 82 స్థానాలు వచ్చినవి కూడా తెలుస్తూ ఉంది. మరి మనం చూసుకున్నట్లయితే టైమ్స్ నౌ విఎంఆర్ 306 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తే యూపీఏ కూటమికి దాదాపుగా 132 స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అయితే 300 ప్లస్ 10 సీట్స్ ఏవైతే ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 120 స్థానాలు అలాగే మరొక 5 స్థానాలు కలుపుకొని 120 ప్లస్ 5 సీట్స్ అయితే యూపీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక సి ఓటర్ సర్వే చాలా ముఖ్యంగా ఇది ఈ మధ్య చాలా కొంతమేర గతం నుంచి కూడాను చాలా పేరెన్నికగన్న సంస్థ ఇది. సి ఓటర్ సర్వే 287 ఎన్డీఏ కూటమికి ఇస్తే 128 స్థానాలు యూపీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియా న్యూస్ పోల్ స్టార్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్డీఏ కూటమికి 287 స్థానాలు, అలాగే యూపీఏ కూటమికి 128 స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. సో ఏబీపీ సిఎస్డిఎస్ సర్వే ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2019 లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమికి సంబంధించి 277 స్థానాలు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం యూపీఏ కూటమికి 130 స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఫలితాలు ఒకసారి మనం చూద్దాం. 2019లో ఏ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఫలితాలు అంటే రకరకాల సర్వే సంస్థలన్నీ కూడాను వారికి సంబంధించిన సర్వేలు రిలీజ్ చేయడం జరిగింది, కొంతమేర ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అసలు ఫలితాలు ఎట్లోనే మనం ఒకసారి చూద్దాం. 2019లో ఎన్డీఏకి సంబంధించి 353 స్థానాలు కైవసం చేసుకుంది, అలాగే బీజేపీ 303 స్థానాలతో అత్యధికంగా తమ విజయదుందుబిని మోగించిన పరిస్థితి నెలకొంది. ఇది 2019 ఎన్నికలు ఫలితాలు అనమాట. సో ఇక యూపీఏకి సంబంధించి దాదాపుగా 91 స్థానాలు కైవసం చేసుకుంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సో అట్ ద సేమ్ టైం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి దానికి సంబంధించిన గతంలో 2019లో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి కానివ్వండి లేదంటే ఫలితాలు కానీ ఇప్పటివరకు మనం చూసాం. ఇక 2024 దేశవ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి దీనికి సంబంధించి కేటీవీ ఎగ్జిట్ పోల్ ఇవ్వడం కూడా జరుగుతుంది, మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమికి దాదాపుగా మనం 285 స్థానాల నుంచి 300 స్థానాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి కొంతమేర కేటీవీ సర్వేలో తేలడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో ఇండియా కూటమికి సంబంధించి 80 స్థానాల నుంచి 100 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 60 స్థానాల నుంచి 85 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే
ఇప్పుడు ప్రస్తుతానికి 2024 దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఇలా ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి కొంతమేర కేటీవీ ఒక అంచనాకు రావడం జరిగింది. అది మీ ముందు ఉంచడం కూడా జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈసారి మరొకసారి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో బీజేపీకి సంబంధించి మరొకసారి కేంద్రంలో విజయదుందువి మోగించే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పేసి కొంతమేర చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కొంతమేర లోక్సభ స్థానాలకు కూడా 17 లోక్సభ నియోజకవర్గాలు ఏవైతున్నాయో వాటన్నిటికి కూడాను కొంతమేర ఇక్కడ ఎన్నికలు జరగడం జరిగింది. దానికి సంబంధించి కేటీవీ నిర్వహించిన సర్వేలో తెలంగాణకు సంబంధించి కొంతమేర ఎగ్జిట్ పోల్స్ అయితే ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి సంబంధించి 9 నుంచి 11 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బీజేపీ 6 నుంచి 8 స్థానాలు కైవసం చేసుకునే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్కి సంబంధించి దాదాపుగా 0 నుంచి 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎంఐఎం 1 స్థానం గెలుచుకునే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అయితే ఈ యొక్క ఫలితాలు ఇట్లా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి కేటీవీ యొక్క సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేకి సంబంధించి అనేక మంది గ్రామ ప్రాంతాల్లో కొంతమేర కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చిన 5 నెలల్లో అంటే కొంతమేర ప్రభుత్వం మీద కొంతమేర వ్యతిరేకత వచ్చినా సరే అది పెద్ద ఎత్తున అంత ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలకు సంబంధించి అంతమేర ప్రభావం చూపే అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించి ఓట్ షేరింగ్ కానివ్వండి, షీట్ షేరింగ్ కానివ్వండి కొంతమేర పెరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. బికాస్ ఇక్కడికి సంబంధించి కాంగ్రెస్ కొంతమేర విఫలమైందని బీజేపీ కొంతమేర వాయిస్ తీసుకెళ్ళింది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి వీటన్నిటికి సంబంధించి అలాగే గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం దాని గురించి కానివ్వండి, లేదంటే 200 యూనిట్లు కరెంటుకి సంబంధించి ఉచిత కరెంటు కానివ్వండి వీటన్నిటికి సంబంధించి కొంతమేర కాంగ్రెస్ విఫలమైంది కాబట్టి సో డెఫినెట్లీ ఈ వాయిస్ని పబ్లిక్ వరకు మేము తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అటుపక్క బీఆర్ఎస్ మరొక పక్క బీజేపీ కూడా కొంతమేర ఈ వాయిస్ని తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడాను కొంతమేర కాంగ్రెస్కి ఇక్కడ అంత వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. కొంతమేర ఆ ప్రభావం ఎక్కువ పడే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఈ 5 నెలల్లో కొంతమేర వాళ్ళు గతంలో ఉన్న నోటిఫికేషన్లు భర్తీ చేయడం కానివ్వండి, దాదాపు 30,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ వీటన్నిటికి సంబంధించి కొంతమేర కాంగ్రెస్ మీద అంత పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం లేదు. మరి ముఖ్యంగా మహిళలలో ఉచిత బస్సు ఇవ్వడం వల్ల కొంతమేర ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమేర గ్రామ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంత వ్యతిరేక పవనాలు ఇచ్చినా సరే మరీ కాంగ్రెస్ డిజాస్టర్ అయ్యే పరిస్థితి అయితే లేదు. సో కొంతమేర దీనికి సంబంధించి మనం ఎగ్జిట్ పోల్ మరొకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి సంబంధించి 9 నుంచి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బీజేపీకి 6 నుంచి 8 స్థానాలు, బీఆర్ఎస్కి 0 నుంచి 1 స్థానం, అట్లాగే ఓల్డ్ సిటీలో ఎంఐఎం మరొకసారి విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి కేటీవీ నిర్వహించిన సర్వేలు అయితే తేలడం జరిగింది. ఇక 2019 ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అలాగే ఒకసారి మనం ఫలితాలు కూడా చూద్దాం. ఎందుకంటే ఇది 2019కి సంబంధించింది మాత్రమే. అనేక ఛానల్స్ ఏవైతే జాతీయ మీడియా సంస్థలు ఉన్నాయో, జాతీయ సర్వే సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడాను కొంతమేర ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మనం ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 2019కి సంబంధించి మనం ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫలితాలు మనం ఒకసారి చూసినట్లయితే దాదాపుగా ఇండియా టుడే సర్వే సంస్థ ఇవ్వడం జరిగింది. ఇండియా టుడే ఇవ్వడం కూడా జరిగింది. వైసీపీకి సంబంధించి దాదాపుగా 130 స్థానాల నుంచి 135 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం 37 నుంచి 40 స్థానాలు యొక్క టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇండియా టుడే ఇవ్వడం జరిగింది. అలాగే సిపిఎస్ సర్వే సంస్థ ఇచ్చిన దాని ప్రకారం అయితే వైసీపీ 130 స్థానాల నుంచి 133 స్థానాలు, టీడీపీ 43 నుంచి 44 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి సిపిఎస్ సర్వే సంస్థ ఇవ్వడం కూడా జరిగింది. ఇక వీడీపీ అసోసియేట్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా వీడీపీ అసోసియేట్స్ వైసీపీకి 111 స్థానాల నుంచి 121 స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం టీడీపీ 54 స్థానాల నుంచి 60 స్థానాలు వస్తాయని చెప్పేసి వీడీపీ అసోసియేట్స్ సర్వే సంస్థ చెప్పడం కూడా జరిగింది. ఇక ఆరా సర్వే సంస్థ మనం ఒకసారి చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించి 119 స్థానాల నుంచి 126 స్థానాలు, టీడీపీకి 47 నుంచి అలాగే 56 స్థానాలు. ఇవన్నీ కూడాను 2019లో అనేక సర్వే సంస్థలు, జాతీయ సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే 2019కి సంబంధించి అసలు ఫలితాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అంటే ఎగ్జిట్ పోల్స్కి మించిన సర్వే ఫలితాలు అయితే వచ్చినాయి. ఇక్కడ ఫలితాలు రావడం కూడా జరిగింది. మనం ఒకసారి ఫలితాలు చూసుకున్నట్లయితే వైసీపీ అత్యధికంగా 151 స్థానాల్లో విజయదుందుబి మోగించింది. అట్ ద సేమ్ టైం టీడీపీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరొక స్థానంలో జనసేన విజయం సాధించడం జరిగింది. అట్ ద సేమ్ టైం
గతంలో చూసుకున్నట్లయితే 2019లో చూసుకున్నట్లయితే కొంతమేర టీడీపీకి డిజాస్టర్ మిగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అట్ ద సేమ్ టైం జనసేన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సత్తా చాటిన పరిస్థితి లేదు. కేవలం రాజోలు నియోజకవర్గం మాత్రమే ఒకే ఒక్క స్థానం గెలిచింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి నెలకొంది. సో ప్రస్తుతానికి మనం ఒకసారి ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఎట్లా ఉంది, 2024కి సంబంధించి కేటీవీ నిర్వహించిన సర్వేలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే క్లియర్గా ఈసారి చాలా టఫ్ ఫైట్, నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఫలితాలు ఖచ్చితంగా కొంతమేర చివరి రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేశారో, ఎవరైతే ఎలక్షన్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఒక అంచనా ప్రకారం మాత్రమే ఇస్తున్నాం. సో డెఫినెట్లీ ఈ యొక్క ఫలితాలు తారుమారయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి కేటీవీ నిర్వహించిన సర్వేలో ఒకసారి రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉందని చెప్పేసి మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా టీడీపీకి సంబంధించి 85 నుంచి 88 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం జనసేన 11 నుంచి 13 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 78 నుంచి 80 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించి 1 లేదా 2 స్థానాలు, 1 నుంచి 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక అదర్స్కి సంబంధించి అదర్స్ ఎవరు కూడాను కొంతమేర అంత ప్రభావం చూపే అవకాశం కనిపించట్లేదు. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా ఈసారి నెక్ టు నెక్ ఫైట్ నువ్వా నేనా అన్నట్లుండే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేటీవీ నిర్వహించిన సర్వేలో కొంతమేర ఎగ్జిట్ పోల్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించి దాదాపుగా 85 నుంచి 88 స్థానాలు, అట్ ద సేమ్ టైం జనసేన పార్టీకి సంబంధించి 11 నుంచి 13 స్థానాలు, ఇక వైఎస్ఆర్సీపీకి 78 నుంచి 80 స్థానాలు, బీజేపీకి సంబంధించి 1 నుంచి 2 స్థానాలు, ఎవరైతే అదర్స్ ఉన్నారో ఇండిపెండెంట్లు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ సిపిఎం సిపిఐ ఇలాంటి కొంతమేర పార్టీలన్నీ కలిపినా సరే కొంతమేర అంత ప్రభావం చూపే అవకాశం అయితే కనిపించడం లేదు. సో ఇది ప్రస్తుతానికైతే 2024కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఇది కేటీవీ నిర్వహించిన సర్వేలో అయితే కొంతమేర తేలడం జరిగింది. ఈ యొక్క ఫలితాలు ఇలానే స్టాండర్డ్గా ఉండే అవకాశం లేదు. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ రోజున సో ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాలు తారుమారే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం అటువైపు కూటమి విజయం సాధించవచ్చు, లేదంటే ఖచ్చితంగా మరొకసారి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇక కూటమికి సంబంధించి దాదాపుగా 97 స్థానాల నుంచి 102 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ఫలితాలు అయితే ఖచ్చితంగా జూన్ 4వ తేదీన కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రిజల్ట్ అయితే కొంతమేర తారుమారే అవకాశం ఉంది. ఎవరైతే సోషల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ కానీ లేదా పోల్ మేనేజ్మెంట్ కానీ ఎవరైతే పర్ఫెక్ట్గా చేశారో ఆ రోజు వాళ్ళకి ఎలక్షన్ రిజల్ట్ అనేది కొంతమేర తారుమారే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక కేటీవీ నిర్వహించిన సర్వే ప్రకారం అయితే దాదాపుగా 97 నుంచి 102 స్థానాల్లో మరొకసారి కూటమి విజయం సాధించే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక లోక్సభ స్థానాలకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోక్సభ స్థానాలు ఉన్నాయో దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా 2024కి సంబంధించి దాదాపుగా 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఒకసారి మనం రిజల్ట్ అంటే ఏ విధంగా ఉండబోతుంది అంటే ఎగ్జిట్ పోల్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. టీడీపీకి సంబంధించి దాదాపుగా 14 నుంచి 15 స్థానాలు విజయం సాధించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం జనసేన 1 నుంచి 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 7 నుంచి 8 స్థానాలు విజయం సాధిస్తే ఇక్కడ బీజేపీ కూడా ఈసారి ఖాతా తెరిచే అవకాశం ఉంది. 3 నుంచి 4 స్థానాలు బీజేపీ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాల్లో కొంతమేర మార్పులు చేర్పులు జరగకపోయినా ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి కాస్త అటు ఇటుగా ఇలానే వచ్చినా సరే మెజారిటీ ఆఫ్ స్థానాలు కూటమికే వస్తాయి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒకసారి 2024కి సంబంధించి 25 సీట్లలో కూడా 14 నుంచి 15 స్థానాలు టీడీపీ, జనసేన 1 నుంచి 2 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 7 నుంచి 8 స్థానాలు, అట్ ద సేమ్ టైం బీజేపీ 3 నుంచి 4 స్థానాలు అయితే గెలుచుకునే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి అసెంబ్లీకి సంబంధించి కొంతమేర ఎలక్షన్కి సంబంధించిన అయితే సీట్లు అయితే కూడా కొంతమేర తారుమారే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇది ప్రస్తుతానికైతే కేటీవీ ద్వారా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేశాం. ఇది ఎగ్జిట్ పోల్. ఈ ఎగ్జిట్ పోల్ మీద ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగానే మేము చెప్పినట్లుగా ఖచ్చితంగా ఏమైనా ఎలక్షన్ రోజు కౌంటింగ్ రోజు ఏమైనా కొంతమేర రిజల్ట్ తారుమారే అవకాశం ఉందా, లేదంటే కూటమికే విజయ అవకాశాలు ఎక్కువనా, లేదంటే మరొకసారి జగన్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉందా మరొకసారి, లేదంటే జనసేన ఇక్కడ ఏమైనా కీ రోల్ ప్లే చేయబోతుందా మెజారిటీ ఆఫ్ స్థానాల్లో కానీ, లేదంటే మెజారిటీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కానీ షీట్ షేరింగ్ కానీ ఏమైనా బీజేపీ జనసేన కీ రోల్ ప్లే చేయబోతున్నాయి అనేది తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.
Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.